హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొలంబోలోని ప్రేమదేశ్ స్టేడియంలో వేదికగా జరుగుతున్న తొలి వన్డే భారత్ శ్రీలంక జట్టు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు నలుపు రంగు బ్యానర్లు ధరించి మైదానంలోకి దిగారు. భారత మాజీ క్రికెటర్ కోచ్ అంశుమాన్ గైక్వాడ్ బుధవారం జూలై 31 తుది శ్వాస విడిచిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనవాలిగా భారత ఆటగాళ్లు నల్ల బ్యానర్లు ధరించారు. క్యాన్సర్తో పోరాడుతూ గైక్వాడ్ కన్నుమూశారు. గైక్వాడ్ భారత్ తరపున మొత్తం 55 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడారు. దేశవాళీ క్రికెట్లో బరోడా తరపున 250కి పైగా మ్యాచ్లు ఆడారు. ఆయన మృతి పట్ల బీసీసీఐతో పాటు పలువురు ఆటగాళ్లు ఇప్పటికే సంతాపం వ్యక్తం చేశారు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. యువ పేసర్ మొహమ్మద్ సిరాజ్కు ఈ మ్యాచ్తో శ్రీలంక తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అదేవిధంగా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ తిరిగి భారత్ జట్టులో చేరారు. ఇది ఫ్రెండ్స్, వీడియోస్తో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. బై బై.